టీడీపీలో అసంతృప్తి నేతలు రోడ్లెక్కుతున్నారు. పి గన్నవరం నియోజకవర్గం టికెట్ మహసేన రాజేష్ కు కేటాయించడంపై టీడీపీ నేతలు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. పి గన్నవరం మండల అధ్యక్షుడు సత్యబాబు పార్టీకి రాజీనామా చేశారు. పార్టీ కార్యాలయాన్ని కూడా మూసేశారు. టీడీపీలో అసంతృప్త నేతలు ఒక్కొక్కరుగా రోడ్లెక్కుతున్నారు. పి గన్నవరం నియోజకవర్గం టికెట్ మహసేన రాజేష్ కు కేటాయించడంపై టీడీపీ నేతలు అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నారు. పి గన్నవరం మండల అధ్యక్షుడు సత్యబాబు పార్టీకి రాజీనామా చేసి పార్టీ కార్యాలయాన్ని కూడా మూసేశారు. ఇదే అంశంపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, రోజా ఈ రోజు టీడీపీ టికెట్లు ప్రకటన చేయడంతో ఇక్కడ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని పి గన్నవరం నియోజకవర్గంలోని అసమ్మతి శాఖ బయటపడింది. అయితే ఇక్కడ చూసినట్లయితే పి గన్నవరం నియోజకవర్గానికి టీడీపీ టికెట్ మహాసేన రాజేష్ కి కేటాయించడం జరిగింది. అయితే దీని మీద టీడీపీ పి గన్నవరం మండల అధ్యక్షుడు తోలేటి సత్యబాబు తన పార్టీకి రాజీనామా చేయడం జరిగింది. అలాగే టీడీపీ పి గన్నవరం టీడీపీ కార్యాలయాన్ని కూడా అక్కడ నేతలు తాళాలేసి మూసివేయడం కూడా జరిగింది. దీంతో ఒక్కసారిగా టీడీపీలో అసమ్మతి చెలరేగింది. అయితే ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఒక్కసారి కూడా నియోజకవర్గానికి ఎటువంటి సంబంధం లేని స్థానికేతరుడికి ఇక్కడ టీడీపీ టికెట్ కేటాయించారని చెప్పేసి స్థానిక టీడీపీ శ్రేణులంతా కూడా మండిపడటం జరుగుతున్నది. దీని మీద ఇప్పటికే అధిష్టానానికి కూడా ఒక అల్టిమేటం జారీ చేయడం జరిగింది. ఇక్కడ టికెట్ మీద పునరాలోచన చేయాలని చెప్పేసి వీళ్ళందరూ కూడా నేతలు కోరుతున్నారు. అయితే దీని మీద అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో దాని మీద చూసి తర్వాత తమ భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించాలని చెప్పేసి మిగతా చాలా మంది నేతలంతా కూడా నిర్ణయించుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇక్కడ చూసినట్లయితే తోలేటి సత్యబాబు అని చెప్పేసి పి గన్నవరం టీడీపీ మండల అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన తోలేటి సత్యబాబు తన పార్టీ పదవికి అయితే రాజీనామా చేశానని చెప్పేసి ప్రకటించడంతో పాటు తన రాజీనామా లేఖను కూడా అధిష్టానానికి పంపడం జరిగింది. అయితే గత కొద్ది రోజులుగా చూసినట్లయితే ఇక్కడ పి గన్నవరం నియోజకవర్గానికి ఇప్పటి వరకు కూడా గత ఎన్నికలు జరిగిన 2019లో జరిగిన స్టాలిన్ అని చెప్పేసి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఆయన పార్టీని విడిచి రాజీనామా చేసి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి కూడా టీడీపీకి సంబంధించి పి గన్నవరం నియోజకవర్గంలో ఒక ఇన్ఛార్జి కూడా నియమించలేదు. అయితే ఇటీవల చూసినట్లయితే టీడీపీ పార్లమెంటు అభ్యర్థి కింద ఉన్న గంటి హరీష్ మాధురికి సంబంధించి పి గన్నవరం నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. అయితే అతను కూడా వీళ్ళందరిలోని కూడా టీడీపీ నేతలందరిలోని కూడా తీసుకుని వచ్చి వాళ్ళందరినీ కలుపుకుంటూ వెళ్తూ నియోజకవర్గంలో తిరిగాడు. ఆయన కూడా ఇక్కడ పి గన్నవరం నియోజకవర్గానికి టికెట్ కూడా ఆశించడం కూడా జరిగింది. దాంతో పాటు స్థానిక నాయకులు కూడా చాలా మంది ఇక్కడ టీడీపీ టికెట్ ను ఆశించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా కాదని చెప్పి ఒక స్థానికేతరుడు అసలు ఈ నియోజకవర్గంతో ఎటువంటి సంబంధం లేని మహాసేన రాజేష్ కి ఇక్కడ కేటాయించడం పట్ల టీడీపీ శ్రేణులందరూ కూడా మండిపట్టడం జరుగుతున్నది. ఇప్పటికొచ్చి ఒక్కసారి కూడా తమ నియోజకవర్గానికి రాలేదని చెప్పేసి ఆయనకి ఎటువంటి సంబంధాలు లేవు అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో పార్టీ గట్టెక్కడం కష్టసాధ్యమని చెప్పేసి వీళ్ళందరూ కూడా అసంతృప్తి వ్యక్తం చేయడం జరుగుతుంది. రోజా, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.